తమిళనాడు ఎన్నికల్లో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి తెలుగు ఓటర్స్ ని ఆకర్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇవాళ కోయంబత్తూర్, హోసూర్, తిరువల్లూరు జిల్లాల్లో ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. రేపు విరుద్నగర్ జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. మధ్యాహ్నం కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, నిపుణులతో సమావేశమైన చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్స్ వేయాలని పిలుపునిచ్చారు. హోసూరు బహిరంగ సభలో మహిళా రిజర్వేషన్స్ అమలు కాకుండా కాంగ్రెస్ తో కలిసి డీఎంకే అడ్డుకుందని ఇండి కూటమిపై విమర్శలు చేశారు. కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, నాసం పన్నాద నగరం ఇల్లై, సేదం అడయాద పగుది ఇల్లై, డిఎంకే తోర్క வேண்டும், తమిళనాడు జైక్క வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? డీఎంకే పాలనలో తమిళనాడులో అవినీతి, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందన్నారు. స్టాలిన్ పాలనలో అవినీతి జరగని గ్రామమే లేదన్నారు. నాశనం కాని నగరం కూడా లేదన్నారు. ధ్వంసం కాని ప్రాంతమే లేదని తెలిపారు బాబు. డీఎంకే ఓడిపోవాలి, తమిళనాడు గెలవాలన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పార్టీ పెడితే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే అదే కాంగ్రెస్తో ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. శ్రీలంకలో తమిళ కష్టాలకు కాంగ్రెస్, డిఎంకేనే కారణం అనే విషయం నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. తమిళల ప్రయోజనాల్ని, దేశ ప్రయోజనాలు పట్టిన పార్టీలు కావాలన్నా, తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునే ఎన్డీఏ కూటమి కావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా డిఎంకే అంటే మనకు అందరికి గుర్తొచ్చేది జయలలిత గారు. నేను ఆవిడ బతుకున్నప్పుడు ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి అడ్రస్ చేశాను, కోయంబత్తూరుకు వచ్చి అడ్రస్ చేశాను. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చాను. తప్పకుండా ఈరోజు చెప్తున్నా, మళ్ళీ గెలిచేది ఏడీఎంకేనే. అదే మరి ఎన్డీఏ, బీజేపీ, ఏడీఎంకే కూటమి తప్పకుండా గెలవాలి. గెలిచి రాష్ట్ర అభివృద్ధి సాగాలని, ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. తమిళనాడు ఎన్నికల్లో తెలుగు బెల్ట్ పై బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెంచింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం కూడా చేస్తున్నారు. 2 రోజుల పాటు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 2 రోజుల పాటు ఏ ఏరియాస్ లో ప్రచారం చేయబోతున్నారు? ప్రధానంగా ప్రచారంలో ఎలాంటి విషయాలు హైలైట్ చేయబోతున్నారు? కేవలం తెలుగు అనే కాకుండా సెటిలర్స్కి సంబంధించి కూడా, సెటిలర్స్ కావచ్చు లేకపోతే న్యూట్రల్ ఓటర్స్ మీద టార్గెట్ చేయడానికి చంద్రబాబుని చాలా ప్రధాన అస్త్రంగా బీజేపీ ఎన్డీఏ కూటమి వాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్కి ముందు అక్కడ పరిణామాలు వేరే, డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రాన్ని, ఢిల్లీ అహంకారాన్ని ఎదిరించిన నేతగా స్టాలిన్కి ఒక ఇమేజ్ని తెచ్చే ప్రయత్నాన్ని ఆ పార్టీ చేస్తోంది. ఆ దిశగా పూర్తి స్థాయిలో ఢిల్లీ అహంకారానికి, దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య నేపథ్యంలో కేవలం సదరన్ వాయిస్గా స్టాలిన్ని ప్రొజెక్టు చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని డీఎంకే కావచ్చు లేకపోతే ఇండియా కూటమి చేస్తుంది. సో దాన్ని కౌంటర్ చేయాలంటే దానికి బలమైన నాయకుడిని ఒకరిని రంగంలోకి దింపాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి కావచ్చు లేకపోతే ఎన్డీఏకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ముఖ్యమంత్రి ఈరోజు పుట్టినరోజు, అదే సమయంలో ఆయన విదేశాలకు ఆయన టూర్ చేసుకుని ఉన్నారు, ప్లాన్ చేసుకున్నారు. ఆయన వాస్తవానికి ఈరోజు విదేశాల్లో ఉండాలి ఫ్యామిలీతో. గత ఏడాది కూడా ఆయన సాధారణంగా ఇట్లాంటి తన జన్మదినోత్సవం రోజున ఒక 5 రోజులు ఆయన వెకేషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థన మేరకు ఆయన ఆగిపోయారు, తమిళనాడుకి వెళ్ళారు. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు రిజెక్ట్ అయిన తర్వాత అక్కడ తమిళనాడులో ఒకసారిగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. దాన్ని దక్షిణాది రాష్ట్రాల వాయిస్ని ఆయన ఎండార్స్ చేస్తున్నారు, ఆయనదే స్టాలిన్ లాగానే. సో దాన్ని కౌంటర్ చేయాలంటే ఈ ప్రాంతంలో చంద్రబాబుని మించిన నేత లేరు కాబట్టి చంద్రబాబుని తీసుకెళ్ళి అక్కడ డీలిమిటేషన్ వల్ల దాన్ని ఎదుర్కొని దాన్ని ఆపడం ద్వారా తమిళనాడుకి కావచ్చు లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకి ఇబ్బంది తెచ్చే ప్రయత్నాన్ని స్టాలిన్ తెచ్చారని చెప్పే బలంగా వినిపించే ప్రయత్నాన్ని చంద్రబాబు ద్వారా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో డీలిమిటేషన్ని అడ్డుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ జనాభా ప్రాతిపదికన జరిగితే ఇంకా తీవ్రంగా నష్టపోతుంది. అన్ని లెక్కలేసే నేను దీనికి సంబంధించి 50% అన్ని రాష్ట్రాలకి సరైన అవకాశాలు వస్తాయి, సరైన నిష్పత్తిలో పెరుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా దానికి మద్దతు ఇస్తుంటే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసి తనకు తాను బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారని చెప్పి చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారు. ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి
తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదే సమయంలో సెటిలర్స్ కోయంబత్తూరులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. సో వాళ్ళు చాలా ప్రభావవంతమైన ఓటర్లు వాళ్ళని మార్చే శక్తి ఉంటుంది, ఓటర్లను మార్చే శక్తి. సో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించి ఇక్కడ కరప్షన్ జరుగుతోంది, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రగ్స్ లాంటి వాటికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఎంత వేగంతో పరిగెత్తుతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ 20 నెలల్లోనే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి సాధించామంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్లే, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సపోర్ట్తో సాధించాం. సో తమిళనాడు కూడా గతంలో తమిళనాడు ముందుండేది, చెన్నై ముందుండేది, కానీ ఆ తర్వాత తమిళనాడుని వెనక్కి తోసి బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ముందుకు వస్తున్నాయి. సో ఇప్పుడు దానికి మళ్ళీ తమిళనాడుకి పూర్వస్థితి రావాలంటే, చెన్నై పూర్వస్థితికి రావాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తున్న నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తోంది. థాంక్యూ. స్టూడియో.